వల్ల మధ్యాన్ని కానీ మాంసాన్ని కానీ కొద్దిగా అలవాటు చేసుకున్నాం. అప్పుడే తామర పుష్పం పూసుకున్నట్టు మన దారిలో ఒక ఆరోగ్య దైవ సంస్కృత వెలుగు వేలేసినట్టు వచ్చిన సేవలాల్ మహారాజ్. ఎందులో తెలుసా, అక్కడి నుంచి మనం కావాల్సింది అడవులు కాదు, దేశాన్ని పరిపాలన చేసిన గొప్ప రాజపుత్రులం. అలాంటి మన అడవులు ఉండాల్సింది కాదు. అక్కడక్కడ విడిపోయిన ప్రాణాలను ఒక చోటుపై ఒక తాటిపై తీసుకురావాలని అందరినీ కలుపుకుంటూ తన సంఘ సంస్కృత ఎట్లనో తెలుసా. సంఘ సంస్కృతి అంటే చూడండి మేడం గారు, సార్ గారు, మా జాతి ఎలా చేస్తారంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ధాన్యాలను ప్రొడక్ట్స్, కానీ ఆ కాలంలో నవ ధాన్యాలను మేము తీసుకునే పనులు చేస్తాం. దాని వ్యాల్యూ మాకు తెలుసు కాబట్టి ప్రకృతిని ఎలా గౌరవించాలో మేము నేర్పించినాం ఈ ప్రపంచానికి. భోగ్ బండలు అంటే నైవేద్యంలో మనం నైవేద్యంలో భోగ్ బండలు చేస్తారు. ఆ నైవేద్యంలో వచ్చే పోగ చుట్టుపక్కల ఉన్న ఏదైనా సరే చీడు పురుగులు నశిస్తే అక్కడ ఉన్న అందరికీ ఆరోగ్య సమస్యలు రాకుండా గొప్ప ప్రకృతిని ఎలా పూజించాలో చెప్పినాం. గొప్ప ప్రకృతినే కాదు, ఈ బంజరాలు తెలుసా, రాముడితో కలిసి యుద్ధం చేసిన గొప్ప బంజరాలు. ఆ చిన్న ఏంటో తెలుసా, ఎర్ర బట్ట. ఆ ఎర్ర బట్టనే ఈ బంజరాలు మెరవడాన్ని పూజించే అప్పటి నుంచి మన గొప్ప రాముడితో కలిసి యుద్ధం చేసినాము, స్వతంత్రంగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడినాం. అలాంటి గొప్ప చైత ఉన్నారు, ఎవరో కాదు, అలాంటి చైత మనకుంది. వీళ్ళకి తెలిస్తే ఎప్పుడైనా గంజలు వీళ్ళని వాళ్ళ చైత తెలియకూడదని చెప్పి మన పాఠ్య పుస్తకాలే కాదు ఏ గ్రంథాలలో లేకుండా చేస్తారు. అది మీకు తెలుసా? ఎందుకు తెలుసా, వీళ్ళ చరిత్ర తెలిసే వీళ్ళట యుద్ధమే కాదు, రాజకీయం కూడా మన వెనుకాడు వేయాల్సి వస్తుంది. వీళ్ళ రాజకీయంలో కాదు, దేశంలో ఒక్కసారి పైన అడుగు పడితే మళ్ళీ వెంట వెళ్ళరు. అది మీకు తెలుసా? కాబట్టి వాళ్ళ చరిత్ర మనకు తెలియాలి. ఆ తెలియాలంటే కేవలం మన ఇక్కడ చదివిన వాళ్ళకి మాత్రమే తెలుసు. అందులో చిన్నగా ఏ హిస్టరీ బుక్ లో చూసినా, తమిళనాడు బుక్ లో చూసిన చిన్న పదం రాజపుత్రులని చిన్న పదవి పెట్టు, కానీ ఆ పదవి పెట్టడంలో వాళ్ళు చేసిన ఏదో తప్పు తెలుసా? వెనుకాడుకు వేదు యోధులు అని గొప్పగా రాసిరు. ఎంత గొప్పలు ఉంటే ఆ పదం మనకు వస్తుంది. చూడండి, మీరే వినండి, సినిమాలో వార్తగా మాట తప్పని యోధుడు వెనుకాడు అనేది వంశం రాజపుత్రుల వంశం అని, అది మనదే. కాబట్టి అంత గొప్ప చరిత్ర ఉన్న మనము ఈరోజు గవర్నమెంట్ కానీ కింద ప్రభుత్వం కానీ ఒకే డిమాండ్ చేయాలి, మా చరిత్ర పాఠ్య పుస్తకం రావాలి. ఈ రోజు జీవోలో ఉన్న అధికారిక దినం కాదు, క్యాలెండర్ లో మాకు 15 దగ్గర రెడ్ మార్క్ ఉండాలి. అది మనం తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉన్న సేన కానీ ఐక్యవేత్త కానీ బంజారు పుట్టిన మనము, నువ్వు ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా నీ జాతి నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఉద్యోగం చేసిన వేస్ట్. అది నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. నువ్వు గొల్ల ఏదైతే కాలం ఏదైతే రాజపుత్రులం అంటే వెనుక మేము రాజపుత్రులం. ధైర్యానికి మాటకి మాట తప్పము. అందుకే నిజం నేను చేసిండు బంజారా హిల్స్ ఇలా ఇచ్చిండు మన తెలుగు అని చూసి బంజారా హిల్స్ ఇచ్చి అక్కడ మనం ఉన్నామా? లేము. ఆనాటి నుంచి ఇక్కడ వరకు ఈ హైదరాబాద్ నడిపోతున్నా ఎంత కాస్ట్లీ వెళ్ళిన బంజారా హిల్స్ మనకు అంటే ఎంత గొప్ప చరిత్ర ఉందో మీకు తెలుసుకోవాలి. అలాంటి చరిత్ర నుంచి పాటు పడాలి, ముందడు వేయాలి. పాఠ్య పుస్తకాలు మన వంశం వచ్చిన చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడే మనం కాలం వేయాలి. లేదంటే ఇప్పుడు మన చరిత్ర ఏ రోజు అయితే భారతదేశం పరిపాలించినారో మళ్ళీ అదే చరిత్ర రిపీట్ అవుతుంది. ఇది నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. ఈ స్టేజ్ మీద నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా జాతిని గౌరవించాలి. మీరు బతుకున్న రోజు చీర పంచినట్టు మా సేవం చేయొద్దు, కానీ మాకంటే ప్రత్యేక కేంచి ఈ టోపీ కానీ మా బంజారా జాతి వేసుకున్న డ్రెస్ మీరు సరఫరా చేయాల్సిందే. देखो भाई, तुम छो देश को तो मुक्ति तो मुक्ति करायचं. हम छा केलं चलेगा बायलो त्यांनी जन्मदाता तम्मच जायचो. महानुभावांना गొప్పగా సంస్థంగా होतं तेव्हा पेटमध्ये वाचो చిచాపట్టన బోధన హూజదా तर याडी बाबू पण पाळतो ఉండు తా జాతి గురించి కేక్ బాధ్యత తాపురాయి. ఏ బాయి పన్నెండు కేసు తన జాతి గురించి తమ్మच కేను कैसे हम बात छिजाव करते को माना पण बायलो के बाले छिजाव मेडल तुम्हारा पेड़ तम केवल राजपुत्र को तुम्हारे గొప్ప వంశం को तुम केन सिखानो ముందు చదువు करता ముందు రాజపుత్ర అనే గౌరవం ఉన్న నాదు तुम देखो आज వెంగాడు వచ్చి मन कंदे तने हाजिर कोणी आज आपण రాజపుత్ర గౌరవం బారాన అడుగు వేల్ను జేర్కానే ఏ గవర్నమెంట్ అయినా టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ ఒకే మాట అన్నారు. నరేంద్ర మోడీ నుంచి మన రేవంత్ రెడ్డి ఏమని తెలుసా, ఈ బంజారాలు ఐక్యత ఉంటే వాళ్ళు ఏ వైపు ఉంటే ఆ వైపు ప్రభుత్వం పోతుంది. కాబట్టి వాళ్ళతో ఆటలొద్దు. వాళ్ళు కీలేదు. నువ్వు ఎన్ని వేలు ఇచ్చినా లక్షలు ఇచ్చినా వాళ్ళు ఒక్క అడుగు, ఆ అడుగు ఎటువైపు ఉంటుంది అదే వాళ్ళ విజయం. అది గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఈ అందరూ నాకు అవకాశం ఇచ్చిన టైం లేదు. కాబట్టి మా ఆర్గనైజేషన్ టీంకి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉన్న మా బాలపతి కానీ శంకర్ కానీ మా మిత్రులు చాలా మంది దీనికోసం దాదాపు 15 రోజుల నుంచి కష్టపడ్డారు.
కాబట్టి వాళ్ళకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ చాలా మంది టైం ఇచ్చి కేటాయించుకోలేదు. అలాంటి మీ చదువుని పక్కన పెట్టి మనకంటే ఒక జాతి ప్రత్యేక దాని గుర్తింపు ఉందని చెప్పి ముందుకు తీసుకెళ్ళిన మా టీంకి నా ఇక్కడ వచ్చిన సోదరులతో సహా ఇక్కడ స్టేజ్ మీద అందరికీ నా ధన్యవాదాలు. అలాగే మా చదువు మేడం కావచ్చు, సెకండ్ మేడం కావచ్చు, మా సెకండ్ మేడం ఎప్పుడు మాట చెప్తుంటుంది రవి వాయిస్ ఉద్దేశంగా స్పీడ్ తగ్గించుకో అని, కానీ అది నా లాభం మేడం. కాబట్టి మేడం ఎప్పుడు లాస్ట్ టైం ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా మేము జస్ట్ అరవని ఈ సోకే మా వైపు ఎప్పుడు ఉంటుంది. మా ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయించడానికి మా సంస్కృతి మా 4 ప్రజలకు తెలిసినట్టు ఈ అవకాశం మా స్టేజ్ మీద కలిపి మీ పర్మిషన్ ఇచ్చిన చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి స్టేజ్ మీద ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సూపర్.